ప్రేమ పేరుతో లోపరుచుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికారు. కామవాంఛ తీర్చుకొని గర్భవతులను చేశారు. మాయ మాటలతో రహస్యంగా అభాషణ చేయించి పెళ్లికి నిరాకరించారు. మోసపోయిన అమ్మాయిలు పోలీసులను ఆశ్రయించడంతో కామాంధుల పాపం పండింది. ప్రేమ పేరుతో మోసం చేసిన యువకులను ఇద్దరిపై నిర్భయతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధమయ్యారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ జిల్లాలో కామాంధులు రెచ్చిపోతున్నారు. వీడవంక మండలం చెల్లూరు యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడి కటకటాలు లెక్కిస్తున్న విషయాన్ని మరిచిపోకముందే ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇదిగో ఈ ఫోటోలోని యువకుల పేర్లు ఇంకుర్తి కిరణ్, పొన్నాల శ్రీకాంత్. బెజ్జంకి మండలం గన్నేరువరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అదే గ్రామంలోని బుడిగజంగాల కాలనీకి చెందిన ఇద్దరు అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచారు. మాయమాటలతో లోబర్చుకున్నారు. పెళ్లి చేసుకుంటామని నమ్మబలికి కామవాంఛ తీర్చుకున్నారు. చెప్పినట్లు వినకపోయినా ఎవరికైనా చెప్పినా కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన అమ్మాయిలు ఎవరికీ చెప్పకుండా 6 మాసాలుగా కామాంధుల చేతిలో నలిగిపోయారు. ఫలితంగా ఇద్దరు అమ్మాయిలు గర్భం దాల్చారు. పెద్దలకు తెలియకుండా రహస్యంగా గర్భనిరోధక మాత్రలిచ్చి అబార్షన్ చేయించారు. అమ్మాయిలు మోసపోయామని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లి చేసుకోమని యువకులిద్దరిని నిలదీశారు. కులాలు వేరు కావడంతో కిరణ్, శ్రీకాంత్ పెళ్లికి నిరాకరించారు. అమ్మాయిల కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించిన ప్రయోజనం లేకపోయింది. దిక్కున చోట చెప్పుకోమని హెచ్చరించడంతో విధిలేని పరిస్థితిలో అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మోసం చేసిన యువకులతో అమ్మాయిల పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నారు. బెదిరించి అదిరించి అంతా మన అల్లని మానవంగా చేసారు. వాంఛలు చేసే వరకులే 2 నెలల పిగనైట్ అయింది. వాళ్ళు ఏం చేశారట కదా, ఈ పిగనైట్ ఆగిపోయిందని వీళ్ళు ఫోన్ చేసి చెప్పారు. మరి పిగనైట్ అయిపోయింది, మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, మా తల్లిదండ్రులు అయితే మా పానాలు తీస్తారు, మన ఇద్దరం దేవుని కూడా పవనం చేసుకుంటాం అనేది పవనం కూడా చేపించాడు. దాన్ని మా బుజ్జిని పవనం చేపించే వరకలే సరే నువ్వు ఎట్లా భయపడకోకు, మన పాప మంచుకుంటుంది అని సార్ ఆయనతో దవాఖానలో పోయి ఆయనతో గోళీలు తెచ్చి వేసిరాడు. ఈ 2 నెలలు అయ్యింది నాకు. ఈ 2 నెలల వరకల్లా మరి గిట్ల అవుతుంది అని ఇల్లు మా బుజ్జి అల్లకు చేసింది. చేసే వరకలు ఏమన్నాడంటే, అమ్మ నీకు లేదా ఈ పాప లేదా మంచిగా పెరగాలి, ఈ పాప మంచిగా పెరుగుతుంది, నీ గోళీలు తెచ్చేస్తున్నా మీరు వేసుకోరని ఆ గోళీలు తెచ్చి ఇళ్ళకి వేసిండు సార్. వేసిన 2 వద్దలకే ఇది